హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి సకినాలు ప్రిపేర్ చేసుకోవడం. వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. చూడండి చేత్తో అలా నొక్కగానే ఎలా బ్రేక్ అవుతున్నాయో. వీటికి కావలసిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసేద్దామా? పిండి పదార్థాలను ఎప్పుడైనా రేషన్ రైస్‌తో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. నా క్వాంటిటీని బట్టి నేను 2 గ్లాస్ రేషన్ రైస్ తీసుకున్నాను. ఈ రేషన్ రైస్‌కి కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మనకి రైస్ నీట్‌గా కనిపించేంత వరకు వాటర్‌తో క్లీన్ చేసుకోండి. ఒక 3, 4 టైమ్స్ సరిపోతుంది. సో, అలా క్లీన్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసేసుకొని సరిపడా వాటర్ పోసి ఓవర్ నైట్ అలా నానబెట్టేసుకోవాలి. మార్నింగే ఒక కాటన్ క్లాత్ పైన 5 మినిట్స్ అలా వేస్తే దాన్ని తడిపోతుందండి. తర్వాత మనం మిక్సీ జార్‌లో తీసుకొని పిండి పట్టుకోవడమే. ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోండి. అప్పుడే సకినాలు కొంచెం టేస్టీగా వస్తాయండి. సో, ఇలా బరగ్గా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి కావాల్సిన పదార్థాలు యాడ్ చేయడమే. సో, సకినాల్లో చాలా రకాలుంటాయి. నేను మాత్రం వాము, నువ్వులు, దానికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసి బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపు అలా బాగా కలిపిన తర్వాత చూడండి మనకు చేతిలో తీసుకుంటే ఇలా మెత్తగా మృదువుగా ఉండాలండి. అప్పుడే సకినాలు చాలా టేస్టీగా వస్తాయి. సకినాలు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. కానీ దాన్ని చుట్టూ తిప్పడమే ఉంటుందండి. సో, సకినాల్లో నువ్వులు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సాల్ట్ కొంచెమే వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసే పిండి పదార్థాలకు ఎప్పుడైనా సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి. కొంచెం ఎక్కువైందంటే ఉప్పగా అనిపిస్తుంది, తినలేము. చూసి వేసేసుకోవాలి. ఇలా సకినాల్ని ఒక కాటన్ క్లాత్ పైనే వేసుకోవాలండి. ఎందుకంటే సకినాలు వేసేటప్పుడు కూడా దాంట్లో కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కాటన్ క్లాత్ దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో, మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, తడిగా ఉన్నప్పుడు డీప్ ఫ్రైకి వేసినప్పుడు నూనెలో అవి పేలుతాయండి. సో, అలా కాకుండా ఉండడానికి మనం సకినాలు తిప్పేటప్పుడు కూడా కాటన్ క్లాత్ పైనే వేసేసుకోవాలి. అలా వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సకినాలని తీసి డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చింది కదా! సో, ఇలా మనకు కొంచెం చుట్లు తిప్పినప్పుడు ఇలా వెరైటీగా ఉంటే పిల్లలకి చూడడానికి కూడా చాలా బావుంటుంది. ఇలానే పిండిని మొత్తం కూడా సకినాలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దానికి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే.